శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ నిఖిల గురుభ్యో నమ. రేపు దత్త జయంతి సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణకు ధూమ్రకేతు గణేష్ అనుగ్రహంతో సంపదలు సుఖశాంతులు పొందేందుకు పంచశ్లోకి పారాయణ అందరూ మొదలు పెడుతున్నారని ఆశిస్తున్నాను. అలాగే నిఖిల గురుదేవుల దివ్య భవ్య దశమహావిద్య సహిత గురుమందిరం అనిల గురుదేవులు మన నిఖిల చేతనా కేంద్రంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మందిర నిర్మాణం త్వరగా పూర్తి అవ్వాలని మన సాధకులమంతా నిత్యం వీలైనంత శ్రీం బీజ జపం కూడా చేద్దాం. నిఖిల గురుదేవుల ఆలయ నిర్మాణానికి అన్ని వనరులు శీఘ్రంగా సమకూరాలని సంకల్పిస్తూ జపం చేద్దాం. దీనికి ఏ నియమాలు లేవు. ఒక్కొక్కరు కనీసం 1,00,000 జపం చేయగలిగితే అది మీకు కూడా వ్యక్తిగతంగా లక్ష్మీ కటాక్షానికి దోహదపడుతుంది. శ్రీం బీజం ఉపదేశిస్తున్నాను. వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు 3 సార్లు ఉచ్చరించండి. శ్రీం శ్రీం శ్రీం. సంకల్పాన్ని ఇలా చెప్పుకోండి. ముందుగా మీ గోత్రము పేరు చెప్పుకొని పూజ్య శ్రీ అనిల్ కుమార్ జోషి గురుదేవులు సంకల్పించిన బంగారు గురు సహిత దశమహావిద్యల ఆలయం అతి శీఘ్రంగా పూర్తి అవ్వడానికి సకల ప్రతిబంధకాలు ఆటంకాలు తొలగి ఆలయ నిర్మాణానికి కావలసిన ధన కనక ఇత్యాదులు ప్రవాహంగా రావడానికి నేను శ్రీం ఏకాక్షర మంత్రమును జపం చేయుచున్నాను. శ్రీంకార మంత్ర జపానంతరం నేను చేసిన శ్రీంకార మంత్రజపం అనిల్ గురూజీ సంకల్ప సిద్ధి కొరకు శ్రీం బీజ లక్ష్మీదేవతకు సమర్పిస్తున్నాను అని సంకల్పం చేసుకోండి. శుభమస్తు. ఆలయ నిర్మాణానికి వీలైనంతగా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించగలరని ప్రార్థన.